ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. మన యేసుక్రీస్తునామమున తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ రోజున బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయటము చాలా సంతోషకరం. ఎందుకనగా ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన ద్వారా మనకున్నటువంటి విషయాలను ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ యొక్క పురికోల్పుట సేవకులందరూ కలిసి 10 మంది కలిసి ప్రార్థన చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏ సమస్యలు ఉన్నా ఏమన్నా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. దీన్ని నిర్వర్తిస్తున్నటువంటి లక్ష్మణ్ గారికి, మోసన్ గారికి హృదయ వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభునందు అందరికీ ప్రభునందు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు చక్కటి ప్రార్థన కూడిక నడిచింది. దైవజనులు మోయస్ అన్న గారు, దైవజనులు లక్ష్మణ్ పాల్ గారు వాళ్ళు ప్రేరేపించబడి మరి సేవకులను పిలిచి మంచి ప్రార్థన కూడిక ఏర్పాటు చేశారు. మరి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజలందరి కొరకు, పాస్టర్లందరి కొరకు, మరి యెరూషలేం క్షేమం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేశాం. చాలా బాగా అనిపించింది. మా ప్రార్థన దేవుడు విన్నాడు, ప్రతిఫలం ఇస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. మోషన్ ప్రాజెక్ట్ జగన్ మనది సూరారం అండ్ తిమ్మాపూర్లో పరిచయం ఉంది. ఈరోజు మన లక్ష్మణ్ బాల్ గారి ద్వారా ఏర్పరించబడినటువంటి ఈ యొక్క ప్రార్థనలో మేము ఒక 10 మంది సేవకులను కలిసి గంటన్నర సేపు ప్రార్థన చేశాం. సో ఇది మేము చాలా చోట్ల చేస్తున్నాము. మొట్టమొదటిగా మా ఏరియాలో అనగా నర్సాపూర్ నియోజకవర్గంలో చేయడం అనేది ఒక మామిడి తోట మధ్యలో లోకస్ క్యాంపస్ లోపల అట్లా ఏక మనసుతో చేయడం అనేది కొంచెం మంచిగా అనిపించింది. మాకు హృదయం మంచిగా అనిపించింది. ఒక ఐక్యత, ఒక సహవాసం, సర్వగా ఈ ప్రార్థన చేయడం ద్వారా ఒక ఫ్రీనెస్ ఇది కూడా మాకు అనుభవించడం జరిగింది. సో ఇది కంటిన్యూ కొనసాగిస్తే బాగుంటుంది మాకు అభిప్రాయం. దేవుడు దీవిస్తే అట్లా జరుగును గాక. చలం. మరి నా పేరు ప్రాసెస్, నేను కొంటాను. మరి ఈరోజు దాదాపు సేపు ప్రార్థన చేయడము అనేక అంశాలు 7 అంశాల కొరకు స్పష్టంగా చక్కగా ప్రార్థన చేయడం జరిగింది. మేము ఎంతగానో ఉత్సవించబడ్డాం, కృపపడ్డాం. మరి ఈ ప్రార్థన ఇలాగ కొనసాగాలని మనసారా కోరుతున్నాం. ఇటువంటి ప్రార్థనలు కొరవైపోయిన ఈ దినాలలో ఇటువంటి ప్రార్థన జరగడం చాలా సంతోషకరమని మేము అనుకుంటున్నాం. ఇలాంటి ప్రార్థన జరగాలని మనసారా కోరుతూ దేవుడి మాటలు దీవించుకుంటాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రార్థించి ఆశించిన మేరకు ఇది నా బ్రేక్ఫాస్ట్ సవాసకుడిగా దేవుడు ఘనంగా జరిపించాడు. ఎందుకంటే కొంతమంది కలిసి నర్సాపూర్ పట్టణం కొరకు కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, ఆయా సేవకుల అవసరాల కొరకు ప్రార్థించిన ఆశలు ఉన్నప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ కార్యక్రమం ఘనంగా జరిపించబడింది కాబట్టి నిజంగా సహకరించి పట్టిబెట్టిన వందనాలు. సేవకులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. దేవుని చిత్తం అయితే ఇది ప్రతి నెల కంటిన్యూ ఆశపడుతున్నాం కాబట్టి తప్పకుండా ప్రార్థన చేస్తున్నా మనం చేస్తున్నాం. అందరికీ హృదయపూర్వకమైన ప్రేమలు తెలియజేస్తున్నాం. ప్రభు మహాకృపను బట్టి నర్సాపూర్ పట్టణంలో ఉన్నటువంటి సేవకులం కొంతమంది కలిసి ఇక్కడ ఈ లోగస్ క్యాంపస్లో ప్రార్థన చేయడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చినాడు. అందుబాటు ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రార్థన కొడుకులు ఇంకా అనేకం జరగాలని అంతగా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ క్యాంపస్ అధినేత కృష్ణ గారి కొరకు అనొకన కూడా వారి కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం
ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో ముల్గునది మరుగైపోవుట సాధ్యము.